వెల్కమ్ టు శివ సాయి అకాడమీ. ఈరోజు మనం చెప్పుకునేటువంటి పాఠ్యాంశానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మా వీడియోని అందరూ చూస్తున్నారు, ఆదరిస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు. 80% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీరు కొద్దిగా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఆదరించండి. ఈరోజు టాపిక్ వచ్చేసి 8వ తరగతి నవవసంతం బుక్. దీంట్లో మనకి ఇక్కడ మెన్షన్ చేసుకోవాల్సినవి ముందుగానే నా తెలంగాణ అనేటువంటి పద్యంలో నా తెలంగాణ తల్లి కంజాతవల్లి, నా తెలంగాణ కోటి అందాల జాన, నా తెలంగాణలేమ సౌందర్య సీమ, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నటువంటిది దాశరథి కృష్ణమాచార్యులు. ఇది గుర్తుపెట్టాను. ఎక్కువగా నా తెలంగాణ కోటి రత్నాల వీణ అనేది ఒకసారి అడగడం జరిగింది డిఎస్సిలో. అండ్ అది అన్నది దాశరథి కృష్ణమాచార్యుల. కాకపోతే దానికి ముందున్నటువంటి మనం పద్యాలు కూడా చూసుకుంటే నా తెలంగాణలేమ సౌందర్య సీమ, నా తెలంగాణ కోటి అందాల జాన, నా తెలంగాణ తల్లి కంజాతవల్లి, ఇటువంటి ఎక్కువగా అడిగాడు. ఇది కూడా ఒకసారి అడిగాడు, నా తెలంగాణ తల్లి కంజాతవల్లి అని చెప్పి కూడా ఒకసారి అడగడం జరిగింది. కాబట్టి వీటిని కూడా ఒకసారి చూసుకుంటే మనకి యూస్ఫుల్గా ఉంటుంది. త్యాగనిరతి నన్నయ్య రచించినటువంటిది. ఇక్కడ మనకి చదవండి ఆలోచించిన చెప్పట్లో దదీజీ మహర్షి గురించి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఈయన చ్యవన మహర్షి పుత్రుడైన ఈయన దేవతల అస్త్రాలు ఇచ్చినప్పుడు వారి అస్త్రాలన్నింటినీ కూడా నీరుగా మార్చి తాగేస్తాడు. ఆ తర్వాత దేవతలందరూ కూడా వాళ్ళ అస్త్రాలను అడిగినప్పుడు అవి నా ఎముకల్ని పట్టున్నాయి అని చెప్పేసి ఆ శరీరాన్ని కూడా దహించుకొని అస్థికలను ఇస్తాడు. ఒక్కలు ఏవైతే ఉంటే వాటిని ఇస్తాడనమాట. అట్లా దదీచి ఎముకల నుంచి ఇంద్రుడి వజ్రాయుధం, అంటే వెన్నుముక్క నుంచి ఇంద్రుడి వజ్రాయుధం అనేటువంటిది రెడీ అయ్యింది, రూపొందించబడింది అని చెప్పి చెప్పుకోవచ్చు. అదేవిధంగా పూర్వకాలంలో శిబి భృగుతుంగ పర్వతంపై యజ్ఞం చేశాడు. భృగుతుంగ పర్వతంపై యజ్ఞం చేశాడు. అప్పుడు అగ్ని పావురంగా ఇంద్రుడు డేగ రూపంలో వచ్చాడు. ఇంద్రుడు డేగ రూపంలో అంటే గద్ద రూపంలో వచ్చాడు. శరణు అంటే రక్షించమని చెప్పి కోరాడు. ఈ పాఠ్యభాగం ఇతిహాస ప్రక్రియకు జరిగింది. ఇతిహాసం అంటే ఏంటని అడగడం జరిగింది. ఇది ఇట్లా జరిగింది అని చెప్పడాన్ని ఇతిహాసంగా చెప్తూ ఉంటాం. ఇతిహాసంలో కథకి ఎక్కువగా ప్రాధాన్యం ఉంటుంది. ఈ కథలు గ్రంథస్థం కాకముందు వాగ్రూపంలో అంటే నోటి ద్వారా చెప్పుకునేటువంటి వాళ్ళనమాట, నోటి మాటల ద్వారా. భారత రామాయణం అనేటువంటి మన దగ్గర ఉన్నటువంటి రెండు ఇతిహాసాలు, భారతదేశంలో ఉన్నటువంటి రెండు ఇతిహాసాలు ఏంటి అంటే భారతం, రామాయణం, ఈ రెండు కూడా ఇతిహాసాలు. ఇలా జరిగిందని చెప్పుకోవడం. ఈ పాఠం శ్రీమద్ మహాభారతంలోని అరణ్య పర్వంలోని తృతీయాశ్వాసం నుంచి అంటే 3వ భాగం నుంచి తీసుకోవడం అనేటువంటిది జరిగింది. కవిపక్షానికి వస్తే రాజమహేంద్రవరాన్ని రాజధానిగా పరిపాలించిన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి నన్నయ్య. నన్నయ్య ఎవరి ఆస్థాన కవి అని కూడా అడిగే ఛాన్స్ ఉంది. రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. ఇతనికి వాగాను శాస్త్రుడు అనే బిరుదుంది. వ్యాసుడు భారతాన్ని సంస్కృతంలో రాశాడు. నన్నయ్య భారతంలోని 18 పర్వాలలో ఆదిసభా పర్వాలు, అరణ్య పర్వంలో 4వ ఆశ్వాసం, శారదారాత్రులు అనే పద్యం వరకు తెలుగులోకి అనువదించాడు. నన్నయ్య రాసినటువంటి పర్వాలు నేను అడిగే ఛాన్స్ ఉంది. ఆది, సభ, అరణ్య పర్వంలో 4వ ఆశ్వాసం అంటే 2.5 పర్వాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇంచుమించుగా 2.5 పర్వాలుగా మనము చెప్పుకోవచ్చు. ఆంధ్రశబ్ద చింతామణి అనే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రాశాడు. ఇది తెలుగులో ఉంటుందండి, ఇది సంస్కృతంలో ఉంటుంది. తన కవిత్వంలో ప్రసన్న కథాకలితార్థయుక్తి, అక్షర రమ్యత, నానా రుచిరాస సూక్తి, నిధిత్వం అనే లక్షణాలు ఉన్నాయని చెప్పుకోవడం అనేటువంటిది కూడా జరిగింది. ఈయన 11వ శతాబ్దానికి చెందినటువంటి కవిగా మనము చెప్పుకోవచ్చు. పద్యాలలోకి వెళ్తే బుభుక్షితుండై అంటే ఆకలిగా ఉన్నవాడై అని అర్థం. విఘ్నము అంటే ఆటంకము. వర్ధిల్లు అంటే వృద్ధి పొందు అని అర్థం. భక్ష్యంబు అంటే ఆహారం. బుభుక్షావేదనం చేసి అంటే ఆకలి బాధ. వియోగంబు అంటే చనిపోవడం. కపోతంబు అంటే పావురం. పెక్కు అంటే ఎక్కువ. విరోధము ధర్మ విరోధము, విరోధం అంటే వ్యతిరేకం, అంటే ఇక్కడ ధర్మానికి విరోధంగా మనకి చెప్తా ఉన్నాడు.
ధర్మజ్ఞులైన అంటే ధర్మం తెలిసినటువంటి వాళ్ళు. మది అంటే మనస్సు. హితంబుగా అంటే మంచి. ఇక్కపోతంబు అంటే ఈ కపోతం అని అర్థం. ఈ ప్లస్ కపోతం. ఇక్కడ ఏమవుతుంది, ఈ అనేటటువంటిది త్రికసంధిలో వస్తుంది కాబట్టి ఇది త్రికసంధికి ఉదాహరణగా మనం కూడా తీసుకోవచ్చు. శేన్య అంటే డేగ. కపోతం అంటే పావురం. ఖాదాయంతి అంటే తింటాయి. అంటే శేన్య కపోతాం ఖాదాయంతి అంటే డేగలు పావురాలను తింటాయి అనేటువంటి వేదవచనం అనేటువంటిది కూడా ఉంది అని చెప్పి ఇక్కడ మనకి డేగ చెప్పడం అనేటువంటిది చూస్తూ ఉంటాం. తర్వాత ఈ పక్షి. ఈ పక్షి ఈ ప్లస్ పక్షి. పక్షి ఇది కూడా త్రికసంధి అవుతుంది మనకి. నాశ్రితుడు అంటే ఆశ్రయించినటువంటి వాడిని. యదముండు ఎటువంటి చెడ్డవాడైనప్పటికీ. ధర్మం ఎరిగినట్లు, ఎరగడం అంటే తెలవడం అని చెప్పేసి అర్థం. శరణాగత అంటే వచ్చినటువంటి వాళ్ళు. శరణు అని చెప్పేవి ఆగతం అంటే వచ్చినటువంటి వాళ్ళు. మృగం ఇక్కడ చూడండి, మృగం అంటే లేళ్ళు ఇక్కడ ప్రస్తుతం దీంట్లో అట్లా కూడా మీనింగ్స్ అవుతాయి. పోయినసారి ఏమడిగాడు, టెట్లో అలుగులు అని అడిగాడు. అలుగులు అంటే అలుగులు పారడం అనుకుంటాం, కాకపోతే దాంట్లో మీనింగ్ ఏంటంటే పద్యంలో మీనింగ్ అలుగులు అంటే బాణాలు అని చెప్పేసి అర్థం కిందికి వస్తుంది అనమాట. అట్లా చూసుకోవాలి. మృగం అంటే లేళ్ళు. దున్నలు మహిష అంటే దున్నలు. వరాహం అంటే పంది. ఖగం అంటే పక్షి. ఇట్లా ఈ పాంసాలన్నీ పెడతానని చెప్పి చెప్పడం. ఆగ్రహం అంటే కోపం. ఇక్కడ శేన్యం మళ్ళీ వచ్చింది. శయనం అంటే డేగా అని చెప్పేసి అర్థం. నాకు విహిత భక్షణం ఇది అంటే సహజంగా దొరికినటువంటి భక్షణం. అవనినాథ అవని యొక్క నాథుడు అంటే రాజు అని అర్థం. ఇక్కడ అవనినాథ అంటే రాజు అని చెప్పేసి అర్థం కింద మనం. నన్ను అనుగ్రహించితి అంటే అనుగ్రహించడం. విహాగోత్తమ మహావిహాగోత్తమ అంటే ఇక్కడ విహాగము అంటే పక్షి. ఉత్తముడు అంటే పక్షులలో గొప్పవాడు. సంతసం అంటే సంతోషం. ప్రకృతి వికృతులు అడుగుతూ ఉంటాడు. తక్షణంబు అంటే వెంటనే. యసిపుత్రిక ఇక్కడ యసిపుత్రిక అంటే కత్తి, చిన్న కత్తి అని అర్థం అనమాట. కర్తనం అంటే కోయడం. యుంగమనం అంటే శరీరము అని అర్థం. నచ్చెరువడి అచ్చెరువు ఆశ్చర్యం ప్రకృతి వికృతిలో వస్తుంది. ధరణీనాథుడు ఇక్కడ కూడా రాజు. ధరణికి నాథుడు రాజు. తనువు అంటే శరీరం. వాసవ దహనుల్ ఇక్కడ వాసవ అంటే ఇంద్రుడు. దహనుల్ అంటే అగ్ని. ఇది ద్వంద్వ సమాసం కిందకి వస్తుంది. వాసవ దహనుల్. వాసవ అంటే ఇంద్రుడు, దహనుల్ అంటే అగ్ని. గుణోన్నతి గుణ ప్లస్ ఉన్నతి. శైన్యం అంటే డేగ. శైన్య కపోత రూపంబులు అన్నాడు ఇక్కడ. అంటే శైన్యము కపోతం రూపంబులు అంటే ఇది ద్వంద్వ సమాసం కిందకి రావడం అనేటువంటిది జరుగుతుంది మనకి. ఇంద్రాగ్నులు ఇది కూడా ద్వంద్వ సమాసంలో వస్తుంది మనకి. తర్వాత ఈ పద్యంలో తీసుకుంటే తనువు అంటే శరీరం. తరువు అంటే వృక్షాలు. లలిత సుగ్నజాల తెలుగు బాల అనేటువంటి పద్యాన్ని కరుణశ్రీ గారు, శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రాయడం అనేది జరిగింది. కరుణశ్రీ అనేటువంటి కలం పేరు. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రాయడం అనేటువంటి జరిగింది. లలిత సుగ్నజాల తెలుగు బాల అనేటువంటి పద్యాన్ని ఎవరు రాశారు అనేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి అది జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రాయడం అనేటువంటిది జరిగింది. తర్వాత పాఠ్యాంశంలోకి వెళ్తే సముద్ర ప్రయాణం. ముద్దు రామకృష్ణ. సర్కార్ వారు అంటే గవర్నమెంట్ ప్రభుత్వం వారు. కృతజ్ఞత అంటే ధన్యవాదాలు. వందనం అంటే నమస్కారం చేయడం. వ్యయ ప్రయాసాలతో అంటే డబ్బుల ఖర్చుతో కూడుకున్నటువంటిది అని అర్థం అన్నమాట. తర్వాత పాఠ్యభాగ వివరాల్లోకి వెళ్తే ఇది యాత్రా రచనకు చెందినటువంటిది. సముద్ర ప్రయాణం అనేటువంటిది యాత్ర వల్ల తమకు కలిగిన అనుభవాలను వివరిస్తూ రాసేదే యాత్రా చరిత్ర.
అంటే మనం ఏదైనా యాత్రకు వెళ్ళినప్పుడు ఆ యాత్ర వల్ల మనకు కలిగినటువంటి ఫీలింగ్స్ని రాయడమే యాత్ర చరిత్రగా మనము చెప్తూ ఉంటాం. దేశ విదేశాలలో నెలకొన్న నాటి రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులను కూడా ఇవి వివరిస్తాయి. అంటే యాత్రకు వెళ్ళినప్పుడు ఏమేమి జరిగింది ఏందని మొత్తం రాస్తారు కాబట్టి అప్పుడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు కూడా మనకి తెలుస్తాయని చెప్తున్నాడు. ఈ పాట ముద్దు రామకృష్ణ రాసిన నా ప్రథమ విదేశీ యాత్ర అనే పుస్తకంలో నుంచి ఈ పాఠ్యం సముద్ర ప్రయాణం అనేటువంటిది తీసుకోవడం జరిగింది. ఎవరు రాశారు? ముద్దు రామకృష్ణయ్య గారు రాశారు. ముద్దు రామకృష్ణయ్య పెద్దపల్లి జిల్లా మంతని గ్రామంలో జన్మించాడు. వీరి తండ్రి ముద్దు రాజన్న, తల్లి ముద్దు అమ్మాయి. ఆమె పేరే ముద్దు అమ్మాయి అండి. 1946లో బ్రిటన్లోని లీడ్స్ విశ్వవిద్యాలయం నుండి ఎంఈడి పట్టా పొందాడు. 1951-58 మధ్యకాలంలో ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, అమెరికా ఖండాల్లోని పలు దేశాలు పర్యటించి అక్కడి విద్యా విధానాలను కూడా ఈయన అధ్యయనం చేయడం అనేటువంటిది జరిగింది. విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు కూడా ఆయన చేయడం జరిగింది. ఈచ్ వన్ టీచ్ వన్ ఉద్యమాన్ని జీవిత చరమాంకం వరకు కొనసాగించిన గొప్ప విద్యావేత్త. నిరక్షరాస్యత నిర్మూలన కోసం ఈచ్ వన్ టీచ్ వన్ ఉద్యమాన్ని జీవిత చరమాంకం వరకు కొనసాగించిన గొప్ప విద్యావేత్త ఎవరు? ముద్దు రామకృష్ణయ్య గారు. ఈ విధంగా క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి మనకి. 18-10-1907 నుంచి 21-10-1985 వరకు ఈయన యొక్క కాలం. ఈయన మొట్టమొదటిగా బయలుదేరింది యునైటెడ్ కింగ్డమ్ యూకేకి బయలుదేరాడు. 1939లో బయలుదేరడం జరిగింది. కాన్వాయ్ అంటే ఒక 50-40 గుంపు వెళ్ళడాన్ని మనం కాన్వాయ్గా చెప్తూ ఉంటాం. ఇక్కడ సముద్ర రోగం అనేది వస్తుంది. సముద్ర రోగం అంటే తలనొవ్వడం, కక్కు రావడం, కళ్ళు తిరగడం, ఇటువంటి అన్నీ కూడా సముద్ర రోగంలో ఉంటాయన్నమాట. జాబులు అంటే ఉత్తరాలు, మక్మల్ అంటే కలర్ వెల్వెట్, ఒక స్టెర్లింగ్ పౌండ్కు కల్దారు 13 రూపాయల 6 అణాలు. ఎక్స్చేంజ్ రేట్ ఒకప్పట్లో ఒక స్టెర్లింగ్ పౌండ్కి కల్దారు 13 రూపాయల 6 అణాలు అనేటటువంటిది ఒకప్పటి ఎక్స్చేంజ్ రేట్ అండి. అది కూడా అట్లా కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వాగ్దానం అంటే మాట ఇవ్వడం. తర్వాత గోదావరి నది తీరాన సుందర పుణ్యక్షేత్రం అనేటటువంటిది, బాసర పుణ్యక్షేత్రం అనేటటువంటిది ఉంది. ఇక్కడ సరస్వతీదేవి నిలయమై ఉంటుంది. ఇక్కడ సరస్వతి సైతకమూర్తిని వ్యాస మహర్షి ఈ సరస్వతీదేవి విగ్రహాన్ని చేశాడని చెప్పి ప్రతీతి కూడా. పండుగ రోజులలో నవరాత్రి ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క రోజు ఒక్కో అవతార మూర్తిగా అమ్మవారు ఉంటుంది. ఈ పుణ్యక్షేత్రం నిర్మల్ జిల్లాలో ఉన్నది. బాసర పుణ్యక్షేత్రం ఎక్కడుంది? నిర్మల్ జిల్లాలో ఉండడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ సరస్వతీదేవి సైతకమూర్తిని వ్యాస మహర్షి మలిచాడని చెప్పి కూడా ప్రసిద్ధిగా ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ కొన్ని ఇచ్చా చూడండి. జిబ్రాల్టర్ రేవు అంటే యునైటెడ్ కింగ్డమ్ యూకేలో ఉన్న ఒక ఓడరేవు. బే ఆఫ్ బిస్కే స్పెయిన్లోని లేసస్ నగరానికి దగ్గరలో ఉన్నది. సముద్ర కెరటాలు పర్వత సానువులను ఢీకొట్టడం వలన ఈ సొరంగం ఏర్పడింది. ఇది పర్యాటక కేంద్రంగా కూడా విలసిల్లుతుంది. బే ఆఫ్ బిస్కే అనేటటువంటిది సముద్ర కెరటాలు ఆ పర్వతాలను ఢీకొట్టడం వల్ల సొరంగం అనేటటువంటి ఏర్పడడం అనేది జరిగిందనమాట. స్టెర్లింగ్ పౌండ్ బ్రిటన్ దేశపు కరెన్సీ, డబ్బు. పాస్పోర్ట్ విదేశాలకు వెళ్ళే వాళ్ళకు ప్రభుత్వం ఇచ్చే వ్యక్తి ధృవీకరణ పత్రం. గ్రేట్ బ్రిటన్ ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ దీవులు, ఉత్తర ఐర్లాండ్ల సముదాయాన్ని గ్రేట్ బ్రిటన్గా మనము చెప్పుకునేవాళ్ళం. అఖండమైన ఓర్పు, ధైర్యం, ప్రయత్నాలతో ఉత్తమోత్తమ ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వామి వివేకానంద గారు చెప్పడం జరిగింది ఈ మాటని.